నమస్తే. వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి నుండి సత్తెనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్డు. అమరావతి టౌన్కి 1 కిలోమీటర్ దూరంలో 100 అడుగుల మెయిన్ రోడ్డు ఆనుకొని సిఆర్డిఏ అప్రూవల్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ లాంచింగ్ చేయడం జరిగింది. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం 35 ఎకరాలు. ఫేజ్ 1 కింద 15 ఎకరాలు లాంచింగ్ చేయడం జరిగింది. ప్లాట్ సైజులు 133 గజాలు, 150 గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్లు కూడా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మా వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. మా వెంచర్ దగ్గరలో కేవలం 1 కిలోమీటర్ దూరంలో సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 5 వెళ్తూ ఉంటుంది. ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ లోపల వస్తుంది. సీడ్ క్యాపిటల్కి 10 కిలోమీటర్ల దూరంలో మా వెంచర్ ఉంటుంది. ఇటు నుంచి ఈజీ యాక్సెస్ హైదరాబాద్ వెళ్ళటానికి సత్తెనపల్లి మీదుగా ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ చాలా బాగుంటాయి. మరియు టెంపుల్ అమరావతిని జిల్లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది, కొత్త జిల్లాగా. మరియు టెంపుల్ అమరావతిని పర్యాటకంగా డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంట్ చూస్తుంది. రివర్ మొత్తము కూడా పర్యాటకంగా చాలా వేగంగా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు. కాబట్టి కస్టమర్లు గమనించగలరు. పీస్ఫుల్ లొకేషను, ప్రైమ్ లొకేషను, గెస్ట్ హౌస్ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉంటుంది. రైల్వే స్టేషన్లు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఓఆర్ఆర్కి కూడా కనెక్టివిటీ బాగుంటుంది. క్యాపిటల్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి 30 కిలోమీటర్లు. అలాగే మన దగ్గరలో ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తూ ఉంటాయి. పూలింగ్ ఏరియా కూడా దగ్గరగానే ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించగలరు. బుకింగు 2 లక్షలు. టీఎల్పీ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేయించుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. నమస్తే, వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. The dream of a global city, world-class, smart and green city, the promising financial city, the rise of Amaravati. అమరావతి పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఏకంగా 60,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని పనులు మొదలైపోయాయి. జస్ట్ 3 ఏళ్లలో క్యాపిటల్ సిటీకి ఒక రూపు రాబోతోంది. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించిన మేజర్ టాపిక్స్లో అమరావతి కూడా ఒకటి. అంతా బాగానే ఉంది, కానీ అంత పెద్ద రాజధానికి 3 ఏళ్లలో ఒక రూపు ఇవ్వడం ఎలా సాధ్యం? ఆ టార్గెట్ వెనక ఏంటి వ్యూహం? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని చాలా తక్కువ టైంలో పూర్తి చేయడానికి ఎలాంటి కసరత్తు జరుగుతోంది? డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అమరావతి మోడల్పై వస్తున్న కితాబులు అన్నీ ఇన్ని కావు. సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే ఒక మాట చెప్పింది, అమరావతి ఒక అద్భుత నమూనా అని. ఏం చూసి ఆ మాట అన్నదో ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాబోయే కాలంలో ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ అన్ని అర్బన్ ఏరియాసే. గ్రోత్ సెంటర్ అంటే మరేదో కాదు, ఒకే ఒక్క మెగా సిటీ మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తుంది. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై, ఇలా అన్నమాట. వచ్చే 25 ఏళ్లలో ఇండియాలోని 95 కోట్ల జనాభా నివసించేది ఈ పట్టణాల్లోనే. ఉపాధికైనా, ఉద్యోగాలకైనా, విద్య, వైద్యం, వ్యాపారం, ఇలా దేనికైనా కేర్ ఆఫ్ అడ్రస్గా మారేది పట్టణాలే. భారత్లో సిటీస్ని ఎవరూ పుట్టించలేదు, ఎవరూ తయారు చేయలేదు. 100 ఏళ్ల పరిణామక్రమంలో అవి పట్టణాలుగా మారాయి. చాలా వరకు అవే రాజధానులుగా కూడా ఏర్పడ్డాయి. కానీ భారతదేశం మొత్తంలో ఒక నగర నిర్మాణాన్ని చేయడం, అందులో కూడా రాజధానిని నిర్మించడం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నగరాన్ని నిర్మించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అమరావతి. అందుకే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ 15,000 కోట్ల రూపాయల రుణం అందించడానికి ముందుకొచ్చాయి. అప్పే కదా, అడగగానే ఇస్తే పోలా అనేవి అనుకోవు ప్రపంచ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ. అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు ఇవ్వవు. అప్పు ఇవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఉండాలి.
దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రజలకు కలిగే లాభం ఏంటి అని అడుగుతాయి. అమరావతి దేనికోసం, దానివల్ల లాభాలేంటో వరల్డ్ బ్యాంక్, ఏడీబీకి చాలా క్లియర్గా చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. అది విన్న తర్వాత అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామంటూ ఈ బ్యాంక్స్ ముందుకొచ్చాయి. ఏం చెప్పిందో తెలుసా వరల్డ్ బ్యాంక్? అమరావతికి వరల్డ్ క్లాస్ స్కిల్స్ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు అమరావతి పరిధిలో 1,00,000 జనాభా ఉన్నారు. 25 ఏళ్లలో 35 లక్షల మంది అవుతారు. వాళ్ళందరికీ వసతి కల్పించేలా ప్లానింగ్ రూపొందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడానికి, వాటి నిర్మాణానికి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అందిస్తాం. అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక ప్రీ డిజైన్ సిటీగా మార్చేలా తమ వంతు సాయం చేస్తాం. విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి, నిర్వహణ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయంపై సహాయం చేస్తాం. ఓవరాల్గా అమరావతికి ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం అంటూ వరుసపెట్టి చెప్పింది వరల్డ్ బ్యాంక్. జస్ట్ వచ్చే 5 ఏళ్లలో అమరావతి కేంద్రంగా ఏకంగా 50,000 ఉద్యోగాల సృష్టి జరగబోతోందని స్వయంగా వరల్డ్ బ్యాంకే అంచనా వేసింది. మరి అంత పెద్ద నగరంలో సామాన్యులు ఇల్లు కొనుక్కోవడం సాధ్యమేనా? సాధ్యం అవుతుంది కాబట్టే కదా అమరావతికి ఇంత కితాబిస్తోంది అని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. అమరావతిలో 22% చాలా సరసమైన ఇళ్ల కోసం రిజర్వ్ చేశాం అని కూడా చెప్పింది ప్రపంచ బ్యాంక్. జస్ట్ 3 ఏళ్లలో అమరావతికి ఒక గ్రూపు తీసుకొస్తారా? ఇది బేసిక్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం 3 ఏళ్లు వెయిట్ చేయక్కర్లేదు. అమరావతిని కళకళ్ళాడించడానికి పెద్ద ప్లానే జరుగుతోంది. ఆల్రెడీ అమరావతికి విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలు క్యూ కడుతున్నాయి. 13 అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతిలో క్యాంపస్లను స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది అక్కడ. నల్సార్ యూనివర్సిటీ కూడా రాబోతోంది. వీటితో పాటు బెంగళూరు తరహాలో ఒక ప్రీమియర్ లా యూనివర్సిటీ స్థాపించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపాయి. ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపించడానికి ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కాబోతోంది. అమరావతిలోని కురగల్లు లేదా వెంకటాయపాలెంలో క్యాంపస్ పెట్టడానికి బిట్స్ పిలాని ప్రతినిధులు స్థలం అన్వేషిస్తున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి. ఇస్రో రీసెర్చ్ సెంటర్, నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్స్టెన్షన్ క్యాంపస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీజనల్ ఆఫీస్,